హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈ వీడియోలో మామూలు టీవీని మనం ఆండ్రాయిడ్ టీవీగా ఎలా మార్చుకోవచ్చు అనేది వీడియో చూపిస్తాను. ఇప్పుడు వచ్చే టీవీలు అంతా ఇలాగ అన్ని ఫుల్ ఆండ్రాయిడ్ టీవీలు, ఆండ్రాయిడ్ తో పాటు వస్తున్నాయి కాబట్టి అందరికైతే మనకు కావాల్సిన ఓటీటీలు ఏమేమి కావాలనేది ఈ ఆండ్రాయిడ్ టీవీలో యాప్ స్టోర్ లోకి వెళ్ళి, ఫోన్ లో అయితే ఎలా అయితే మనం యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటామో టీవీలో కూడా అలాగే ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఒక 5 to 10 years బ్యాక్ టీవీలు కొని ఉంటారు. వాళ్ళకి ఆండ్రాయిడ్ అయితే ఉండదు, జస్ట్ HDMI పోర్ట్స్ మాత్రమే, USB పోర్ట్, HDMI పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి ఇంటర్నెట్ సపోర్ట్ అయితే టీవీకి అయితే ఉండదు. అలాంటి టీవీలని కావచ్చు, మానిటర్లు అంటే కంప్యూటర్ మానిటర్లు ఉంటాయి కదా, వాటిని కూడా మనం టీవీగా అవసరానికి మనం ఆండ్రాయిడ్ టీవీగా ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇది MI టీవీ స్టిక్. ఇది ఆండ్రాయిడ్ తో మనకు వస్తుంది. ఇది మన కొత్తగా ఆండ్రాయిడ్ టీవీలు అయితే ఎలా అయితే వర్క్ చేస్తాయో ఇది కూడా సేమ్ అదే విధంగా వర్క్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మామూలు సాధారణ టీవీకి అయితే అంటే నెట్ లేని, ఆండ్రాయిడ్ ఆప్షన్ లేని ఈ టీవీకి అయితే కాదు, ఆండ్రాయిడ్ ఆప్షన్ లేని టీవీకి అయితే కనెక్ట్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. మీరు దీన్ని టీవీకే కాదు, మానిటర్స్ కావచ్చు, ఎల్ఈడికి, ఎల్సీడీలకి, ఎటుకైనా HDMI పోర్ట్ ఉంటే మనం ఖచ్చితంగా అయితే వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. బాక్స్ అయితే ఇలా ఉంది. ఆండ్రాయిడ్ MI టీవీ స్టిక్. ఇది బాక్స్ అయితే ఇది ఫుల్ HD వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫుల్ HD అని రాస్తున్నారు. అలాగే ఇందులో ఏమేమి యాప్స్ సపోర్ట్ చేస్తాయి అనేది కొన్ని యాప్స్ అయితే వేస్తున్నారు. ఒకటి యూట్యూబ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, G5, సన్ నెక్స్ట్, అలాగే జియో సినిమాలు, ఇలా మరికొన్ని యాప్స్ అయితే దీని మీద వేస్తున్నాయి. దాదాపు మనకు కావాల్సిన యాప్స్ అన్ని అయితే ఇదైతే ఈ స్టిక్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇది ఎలాగా ఆండ్రాయిడ్ టీవీ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది రాస్తున్నారు. అలాగే ఇది క్రోమ్ కాస్ట్ ఉంది, గూగుల్ అసిస్టెంట్ ఉంది, డాల్బీ DTS సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని మీద రేట్ వచ్చి 3,499 రూపాయలుగా అయితే ఇక్కడైతే ఉంది. మనమైతే 3,300 రూపాయలకి మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే లభించింది. కానీ మామూలుగా అయితే ఇది రిలీజ్ చేసిన కొత్తలో అయితే ఇంత కాస్ట్ అయితే ఏం లేదు. అప్పుడైతే 2,500 దాకే ఉండింది. ఈ మధ్య నేను చాలా రోజులు చెక్ చేస్తున్నాను, రేట్ అయితే ఏం తగ్గలేదు. సరే అవసరం అని చెప్పి తీసుకోవడం జరిగింది. బాక్స్ అయితే ఓపెన్ చేసి ఇందులో ఈ స్టిక్ తో పాటు ఇంకేమేమి ఇచ్చారు అనేది చూస్తాము. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది MI టీవీ స్టిక్ ఒకటి, రిమోట్, ఈ స్టిక్కి కేబుల్, ఛార్జింగ్ పెట్టడానికి పవర్ కేబుల్, దాని యొక్క అడాప్టర్ అయితే ఇచ్చారు. బాక్స్లో అయితే ఈ 4 అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒక చిన్న బుక్లెట్ లాగా ఇచ్చారు. దీన్ని చూసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మనం టీవీ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది మామూలు ఇదైతే LED టీవీను, కాకపోతే దీనికైతే ఎటువంటి ఆండ్రాయిడ్ కనెక్ట్ సపోర్ట్ అయితే లేదు. HDMI పోర్ట్స్, USB పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి ఇప్పుడు నేను MI టీవీ స్టిక్ ఎలా పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను. దీని లోపల ఎటువంటి బ్యాటరీస్ లాంటివి అయితే ఏమి ఉండవు, డైరెక్ట్ పవర్ కావాలి దీనికి. ఇక్కడైతే మనకి పవర్ కేబుల్ పెట్టేదానికి అయితే ఉన్నారు, సెట్ చేశాను. ఇక్కడైతే మనకి HDMI పోర్ట్ అయితే ఉంది, దానికైతే సెట్ చేస్తున్నాను. ఓకే, HDMI పోర్ట్కి అయితే స్టిక్ అయితే పెట్టాను. దీన్ని పవర్ కోసంగా స్టిక్ యొక్క కేబుల్ని దాని యొక్క అడాప్టర్ కనెక్ట్ చేయాలి. స్టిక్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు టీవీ అయితే ఆన్ చేద్దాము. నేనైతే MI స్టిక్ అయితే టీవీకి అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మనకైతే ఇక్కడ సోర్స్ లోకి వెళ్ళి HDMIలో ఉంటే మనం స్టిక్ అయితే పెట్టినాము, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసాను, ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఆ స్టిక్ కి వాళ్ళు ఇచ్చిన MI రిమోట్ ని పేరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పేరింగ్ పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఇందులో ముందు తెలుసుకున్నా ఇలా చూసుకోవాలి. పేరింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ చూపించినట్లుగా ఇక్కడ ఐకాన్ సింబల్ ఒకటి, ఈ రౌండ్ సింబల్ ఒకటి ఉంటుంది రిమోట్ లో. ఆ రెండింటిని ఇక్కడ వాళ్ళు చూపించినట్టు ఆ రెండింటిని పట్టుకొని ఒక 5 seconds అలా పట్టుకొని అలా వదిలేస్తే పేరింగ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, టిక్ మార్క్ పడింది. ఓకే, ఇప్పుడు మనం ఒక మొబైల్ని కొత్త మొబైల్ని మనం ఎలాగైతే సెట్ చేసుకుంటామో, ఆండ్రాయిడ్ ఫోన్కి ఎలా సెట్ చేసుకుంటామో అదే విధంగా మనం ఇంగ్లీషు, ఈమెయిల్, మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి, మన మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్ని ఇచ్చి దాన్ని అయితే లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫోన్ కి ఎలాగైతే వైఫైని కనెక్ట్ చేస్తామో అలాగే టీవీకి కూడా వైఫైని కనెక్ట్ చేయాలి. ఇప్పుడైతే నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గూగుల్ కి సంబంధించిన మన ఈమెయిల్ ఐడి అలాంటివన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడైతే మనకి ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. మనం అప్పుడు దాంట్లోకి వెళ్ళి ఏ యాప్స్ కావాలో మనకైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ సెటప్ అంతా అయిపోయింది, ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసాము. ఇప్పుడైతే మొత్తం టోటల్ గా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. చూసినట్లయితే మనకు మొత్తం ఐకాన్స్ అన్ని వచ్చేసాయి, OTT యాప్స్ సంబంధించిన ఐకాన్స్ అన్ని వచ్చేసాయి. మనకి ఇక్కడ ప్లే స్టోర్ అయితే ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు ఏమైతే ఆహా కావచ్చు, ఇంకేదన్నా ఇక్కడ డిస్ప్లేలో లేని
ఓటీటీ యాప్స్ ఏమైనా కావాల్సి ఉంటే ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సబ్స్క్రిప్షన్తో దాన్ని లాగిన్ చేసి మనకి ఏ సినిమాలు కావాలవి చూసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా ఈ యొక్క ఎంఐ స్టిక్తో సాధారణ టీవీ కావచ్చు, అలాగే మన మానిటర్లు, కంప్యూటర్ యొక్క మానిటర్లు కావచ్చు, వీటిల్ని ఆండ్రాయిడ్ టీవీలుగా అయితే మనమైతే మార్చుకోవచ్చు. ఇది నేను చెప్పింది ఒక ఎంఐ సంబంధించిన స్టిక్. అలాగే ఇందులో ఇదినే కాకుండా రియల్మీ కావచ్చు, 2-3 రకాల కంపెనీలుగా ఉన్నాయి. మీకు ఏది కావాలో చూస్ చేసుకొని రేట్ చూస్ చేసుకొని అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మనమైతే వేలు పెట్టి మన కొత్త టీవీ అయితే కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకుండే పాత టీవీనే ఈ విధంగా కొత్త టీవీకి అయితే, కొత్త ఆండ్రాయిడ్ టీవీకి అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆహా డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఏం కావాలంటే పైన సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా సాధారణ టీవీని మనకి ఇంట్లో ఎలా ఉన్న ఎల్సీడీలు కావచ్చు, ఎల్ఈడీలు కావచ్చు, మానిటర్లు కావచ్చు, ఎలాంటి వాటినైనా ఆండ్రాయిడ్ స్టిక్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ బాక్స్ కావచ్చు లభిస్తాయి. వాటి ద్వారా మనల్ని తక్కువ డబ్బులతోనే మనం ఒక మంచి ఆండ్రాయిడ్ టీవీగా సెట్ చేసుకోవచ్చు. పాత టీవీని కొత్త మనకి ఆండ్రాయిడ్ లేదని చెప్పి పాత టీవీని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం డబ్బులు ఖర్చు చేస్తే ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే వాడుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.